ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా ఖుషి, ఏయ్ ఆగండి. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ఈ ఇంట్లోకి? మీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. మేం ఏం నేరం చేశామని మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఏం నేరమా? మీరందరూ కలిసి నా కూతుర్ని అంతం చేయాలని చూశారు. అంతకంటే నేరం ఘోరం ఇంకేముంటుంది? మా వాళ్ళు చేశారనేది కేవలం మీ ఆరోపణ మాత్రమే. అదింకా రుజువు కాలేదే. నిజం తెలిసిన వాళ్ళకి రుజువులతో పనేంటి? మీ కుటుంబం అంతా కలిసి నా బిడ్డను కడతెర్చాలని చూసింది ముమ్మాటికి నిజం. ఒకరికి నిజం అనిపించింది, మరొకరికి అబద్ధం అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో నిరూపించడానికే కోర్టు మాకు 24 గంటలు టైం ఇచ్చింది. ఈ 24 గంటల్లో మా వాళ్ళు నిర్దోషులని మేం నిరూపిస్తాం. అయితే పోయి నిరూపించుకోండి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? తులసి ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది బామ్మ? తులసి ఈ ఇంటి కోడలు. ఇక్కడికే వస్తుంది, ఇక్కడే ఉంటుంది. ప్రతిసారి ఈ సిద్ధు టైంకి వచ్చేస్తాడు. వీళ్ళకి కోర్టు 24 గంటలు టైం ఇచ్చింది కాబట్టి వీళ్ళు ఈ టైంలో సాక్ష్యాధారాల కోసం వెతికే హక్కు వీళ్ళకుంది. ఆ సాక్ష్యాధారాలే వెతుక్కోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతోందిరా మీ బామ్మ. ఆ వెతికే పని ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని మీ ఇంటికొచ్చాం. తులసి పదండి, పద. అన్నయ్య, ఆ రోజు వీళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి నన్ను చంపాలని చూసింది. ఇవాళ చెల్లిని తీసుకొచ్చి ఇంకెవరిని చంపాలని చూస్తుందో. అదేదో నా వృత్తి అయినట్టు మాట్లాడుతున్నావేంటోదినా? నా గురించి నీకు తెలీదా? తెలిస్తే మేమింత దూరం ఎందుకు రానిచ్చేవాళ్ళం? నిజంగా వదినని చంపాలనుకునేదెవరో కనుక్కునే ప్రయత్నంలోనే మేమిక్కడికొచ్చింది. అలాంటప్పుడు మీరంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా మీరు మాకు సపోర్ట్ చెయ్యాలి, కానీ ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏయ్, ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరెన్ని నాటకాలు ఆడినా మీకున్న టైము 24 గంటలే. రేపు మీ వాళ్ళకి శిక్ష పడ్డ మరుక్షణం మీ అక్క ఇంట్లో స్థానం కోల్పోతుంది. ఇది అసలైన పాయింట్. మా అక్క గాని తప్పు చేసిందని ఎవరైనా సరే నిరూపిస్తే తనని మీరు బయటికి పంపించడం కాదు, నేనే మా అక్కని ఈ ఇంట్లోంచి తీసుకెళ్తాను. జాను, జాను మై డార్లింగ్. జాను, జాను, జాను ఇంట్లో లేనట్టుంది. నాకు ఫోన్ కూడా చేయలేదు, ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. జాను, పిక్ మై కాల్. జాను, ఛ, నీకు అనవసరంగా ఇచ్చా కీస్.
ఏయ్ జాను నా ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. మీ మనుషులకి ఫోన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళింది? ఎగిరిపోతే ఎంత బాగుంటున్నది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటున్నది. ఏ యు జస్ట్ స్టాప్ ఇట్. సారీ సార్, స్టాప్ ఇట్. డిస్టర్బ్ చేసినట్టున్నాను. కనీసం పాడుకునే స్వేచ్ఛ కూడా లేదా ఇంట్లో? ఏ జాను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా నీకు? నాకు తెలుసు సార్. ఎటెళ్ళింది? నిన్ను బంధించిన చిలుకని కాబట్టి ఎక్కడికి ఎగిరిపోకుండా ఇక్కడే ఉన్నాను. కానీ జాను అలా కాదు కదా సార్, మీలా మనిషే కదా, అందుకే బంధాలు తెంచుకొని ఎగిరిపోయింది సార్. ఏంటి ఏమన్నా? అదే సార్, జాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఉన్న ఇల్లుని వదిలేసి లేని స్వేచ్ఛని వెతుక్కుంటా వెళ్ళిపోయింది సార్. జాను ఎందుకు నవ్వుతున్నావు? నేనేదో జాను వెళ్ళిపోయిందని జోక్ చేశాను. జోకా? అవును సార్, మీరు ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? చిలుక మాటలు మీరంత సీరియస్ గా తీసుకుంటారని అనుకోలేదు సార్. నేను జోక్ చేశానంతే. ఒకవేళ నిజంగా జరిగితే ఏం చేస్తారు సార్? ఏయ్ నా చేతులు చచ్చావు ఇవాళ. నిన్ను వద్దు, వద్దు. జాను జాను ఏయ్ హలో. హాయ్ సార్, ఏం చేస్తున్నారు? వా ఫోన్ ఎందుకురా చేసావు? సార్, ఈరోజు మీరు ఒక విషయం మర్చిపోయారు. ఏంటది? సార్, మీరు ఇలా మర్చిపోతారని అనుకోలేదు సార్. ఏంటది చెప్పరా?